హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఎస్ఏ బై ఎడ్యుకేషన్ పార్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ బాగా చేయాలి అంటే అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ అనమాట. అందులో మనం ముందుగా నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఏంటి అంటే దేనిని బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మ్యాథ్స్ అనేది బాగా చేయగలుగుతాము అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి చూడండి. నవోదయ ఎగ్జామ్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటవి? మెంటల్ ఎబిలిటీ ఒకటి, అలాగే అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ ఒకటి, మ్యాథ్స్ ఇంకొకటి లాంగ్వేజ్. ఈ 3 ఆల్రెడీ తెలుసు కదా మీకు. అయితే వీటిల్లో మనకి మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 50 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 1.5 మార్క్ అనమాట. 1.25 అంటే 1 మార్కు, అలాగే 1/4 మార్కు, 1.5 మార్కు ఒక్కొక్క క్వశ్చన్కి. సో మెంటల్ ఎబిలిటీలో మీకుండే క్వశ్చన్స్ 40 క్వశ్చన్సే, కానీ మనకి 50 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసి మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ వచ్చేసి 20 క్వశ్చన్స్, 25 మార్క్స్. అయితే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఇందులో మనకి 40% అనేది క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఉంటుంది. అంటే ఈ 40% వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. అది కూడా ఈచ్ సెక్షన్ మనకి ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? మెంటల్ ఎబిలిటీ ఒకటి, అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ ఒకటి, లాంగ్వేజ్ ఒకటి. సో వీటిలో విడివిడిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పెడతాను, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ వచ్చేసి మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మ్యాథ్స్ బాగా చేయగలిగితే మెంటల్ ఎబిలిటీ ఈజీగానే ఉంటుంది. ఏముంటాయి ఇందులో? మెంటల్ ఎబిలిటీలో మీకు ఫిగర్స్ అంటే బొమ్మలు ఉంటాయి. అందులో మీకు 10 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఉండండి. మెంటల్ ఎబిలిటీ అన్నాం కదా. ఈ మెంటల్ ఎబిలిటీలో మనకి ఏముంటాయంటే 10 మోడల్స్ ఉంటాయి. ఈ 10 మోడల్స్ కూడా ఈజీగానే ఉంటాయి. అందులో బొమ్మలు ఉంటాయి అన్నమాట. అది ఒక్కొక్కటి ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇందులో మనకి ఎన్ని క్వశ్చన్స్? 40 క్వశ్చన్స్ కదా. 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ కదా. ఈ 50 మార్క్స్ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే ఈజీగా గెయిన్ చేయగలుగుతారనమాట. పెద్ద ఎఫర్ట్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే అలా అని మొత్తానికి వదిలేమని కాదు. ఇది ఎవరికైనా సరే ఈజీగానే అర్థమవుతుంది అనమాట. చెప్పంగానే అర్థమవుతాయి 10 మోడల్స్ కూడా. ఇందులో పేపర్ ఫోల్డింగ్ ఒకటి ఉంటుంది, అలాగే ఇంకోటి వచ్చేసి మిర్రర్ ఇమేజెస్ అని ఒకటి ఉంటుంది. ఈ 10 మోడల్స్, ఆ 2 మోడల్స్ కొంచెం చూసుకున్నట్టయితే ఈజీగా ఈ 50 మార్క్స్ గెయిన్ చేస్తారు. దీనికి సంబంధించి ఆల్ వీడియోస్ అంటే మెంటల్ ఎబిలిటీ 10 మోడల్స్, అర్థమెటిక్ ఫుల్ టాపిక్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. అయితే ఇందులో మెంటల్ ఎబిలిటీలో మీకు 2 మోడల్స్ కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. సో అవి మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి చేసుకుంటే సరిపోతుంది. 50 మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తారు. ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేది ఏంటి? అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇందులో వచ్చేవి మనకి ఎన్ని మార్క్స్? ఇక్కడ ఉండేటటువంటివి 20 క్వశ్చన్స్, 25 మార్క్స్ అంటే అర్థమెటిక్లో. 20 క్వశ్చన్స్, 25 మార్క్స్ అంటే మ్యాథ్స్లో అనమాట. ఫస్ట్ చెప్పుకున్న మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, 40 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఈ 25 మార్క్స్ ఎవరైతే కష్టపడి ఆల్ టాపిక్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి చేయగలుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వస్తుందన్నమాట. మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇందులో మ్యాథ్సే. ఇంకొకటి ఉంది, ఇంకొక సెక్షన్ ఏముంది మనకి? లాంగ్వేజ్ ఉంది. ఈ లాంగ్వేజ్ కూడా ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. ఇందులో వచ్చేసి పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనకి ఆ పారాగ్రాఫ్లోనే ఈజీగా దొరికేస్తాయి. సో లాంగ్వేజ్ మనకి చదవడం వచ్చి మీకు అర్థం చేసుకోవడం వచ్చినట్టయితే లాంగ్వేజ్ కూడా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. కానీ అందరూ ఎక్కడ కష్టంగా ఫీల్ అవుతారంటే మ్యాథ్స్, అర్థమెటిక్ దగ్గర. సో ఈ అర్థమెటిక్ మనం ఏది ప్రిపేర్ అయితే, ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అసలు ఏం నేర్చుకోవాలి, బేసిక్ పాయింట్స్ అసలు ఏం నేర్చుకోవాలి అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి. మనకి మ్యాథమెటిక్స్లో ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై
ఇవి 4 బాగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఈజీగా మ్యాథ్స్ ప్రతి చాప్టర్ కూడా చేయగలుగుతారు. ఎందుకు అంటే మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే మీకు ఇందులో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, నంబర్ సిస్టమ్ ఉంది, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, యాంగిల్స్, ఇలా టాపిక్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్లో. ఇందులో వచ్చేసి మీకు ఫ్రాక్షన్స్ దగ్గర, పర్సంటేజెస్ దగ్గర, అలాగే మెన్సురేషన్ దగ్గర, ప్రాఫిట్ అండ్ లాస్, వీటన్నింటి దగ్గర మనకి ఏమొస్తాయి అంటే క్యాన్సిలేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అక్కడ మీరు ఏమొస్తే బాగా చేయగలుగుతారు అంటే ఇంటూ, డివిజన్, ఇవి వస్తే బాగా చేయగలుగుతారు. ఇక్కడ మనకి చాలా మీరు ఫాస్ట్గా చేయగలగాలి. అదేవిధంగా ఆన్సర్ అనేది ఎక్యురేట్గా ఉండాలి, అంటే కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉండాలి. ఆ విధంగా ఈ 4 అంటే మ్యాథమెటికల్ 4 ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ అండ్ బై, ఇవి చేయగలిగిన వాళ్ళు మ్యాథ్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ప్రతి చాప్టర్లోనే బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకున్నట్టయితే ఈజీగా మీరు మ్యాథ్స్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ వినడం కాకుండా మనకి అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని తెలుసుకున్నట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ వచ్చేసి ఇంటూ, డివిజన్ అనేది మీకు బాగా రావాలి. ఇవి రావాలి అంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, టేబుల్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. టేబుల్స్ 20 టేబుల్స్ 20 స్టెప్స్ అంటే 20,000 వరకు, 20వ ఎక్కం వరకు 20,000 వరకు నేర్చుకున్నట్టయితే మీరు ఇంటూలు అనేవి అంటే మల్టిప్లికేషన్స్ అనేవి, గుణకారాలు బాగా చేయగలుగుతారు. ఎప్పుడైతే టేబుల్స్ వస్తాయో మీరు ఫాస్ట్గా కూడా చేయగలుగుతారు. టేబుల్స్ వచ్చాయి, మల్టిప్లికేషన్ వచ్చింది అంటే మీరు డివిజన్ అనేది ఈజీగా చేయగలుగుతారు. అవునా కదా? ఇక్కడ మీకు 20 టేబుల్స్ నేర్చుకోవడం కష్టం అనిపిస్తే కనీసం 12 టేబుల్స్ నేర్చుకోండి. 20 స్టెప్స్ వరకు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇక్కడ 12 × 13 అన్నామనుకోండి, టేబుల్ రాకపోయినప్పటికీ కూడా 12 × 13 అంటే ఏం చేస్తారు, మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ చేయగలుగుతారు. సో అందుచేత కనీసం 12 టేబుల్స్ అనేవి బాగా నేర్చుకోండి, 20 స్టెప్స్ వరకు. అలాగే ఈ మల్టిప్లికేషన్ చేయడం వస్తే మీరు ఆన్సర్ ఈజీగానే వేయగలుగుతారు కదా. అలాగే మనకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి మల్టిప్లికేషన్స్ చేయడంలో. అంటే ఇక్కడ చూడండి, 25 × 25 హౌ మచ్ అంటే ఈజీగా ఆన్సర్ చేసేయాలన్నమాట. 625 ఆన్సర్ వస్తుంది. అలాగే 45 × 45, ఇవి ట్రిక్స్ ఉంటాయి ఇందులో కొన్ని. సో ఇలాంటి ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 2025 అనేది ఆన్సర్ వస్తుంది. అలాగే 74 × 76 ఎంత వస్తుంది అంటే 5624 వస్తుంది. సో ఇది ఎంత ఫాస్ట్గా ఎలా చేయగలుగుతున్నామంటే చాలా సింపుల్ ట్రిక్ ఉంటుంది. ఇలాంటి ట్రిక్స్ అనేవి నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా, అంటే మీకు ఏది చేయాలన్నా మనకి టైం కూడా చాలా ఇంపార్టెంట్. సో మెంటల్ ఎబిలిటీలో ఫిగర్స్ ఉంటాయి, ఈజీగానే ఆన్సర్ చేసుకుంటే వెళ్ళిపోతారు. లాంగ్వేజ్లో కూడా పారాగ్రాఫ్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ ఎక్కడొచ్చి మనకి టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది, మ్యాథ్స్లో టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది. సో మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అంటే మీ దగ్గర సరైన నాలెడ్జ్ అనేది ఉండాలి. సో బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఏదైనా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో చెప్పినట్టుగా ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్స్ ఇవి బాగా నేర్చుకోండి. అది చాలా ఫాస్ట్గా ఉండాలి, చాలా కరెక్ట్గా ఉండాలి మీరు చేసేది. సో ఇది బాగా నేర్చుకున్నట్టయితే ఈచ్ కాన్సెప్ట్ అనేది ప్రతి టాపిక్లో అంటే ప్రతి చాప్టర్ కూడా మీరు ఈజీగా మీకు అర్థమవుతుంది, ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు చెప్పిన ఇక్కడ నేను ఈజీగా ఆన్సర్ చేసేసాను కదా. సో వీటికి సంబంధించిన ఒక లింక్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి అమ్మా. సో ఇలా ఈ విధంగా మనం కొన్ని ట్రిక్స్ తెలుసుకుని మల్టిప్లికేషన్స్ అవి ఫాస్ట్గా చేయగలగాలి. అలాగే ఇంకొకటి ఒకసారి చూడండి, ఏది చేసినా కూడా ఈజీ వే అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఎడిషన్ రాస్తాను నేను. 16 + 18 + 24 + 22 హౌ మచ్. ఇది ఒక్కొక్కరు ఒక విధంగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, 16 + 24 ఏమవుతుంది 40. 18 + 22 ఏమవుతుంది 40. సో 40 + 40 80 దీని ఆన్సర్. అలాగే ఇంకొక
ఇంకొకరు ఈ విధంగా చేయొచ్చు 16 + 18 + 24 + 22. సో ఇందులో ఒక 10, ఇందులో 10, ఇందులో 20, ఇందులో 20 అంటే 40, 50, 60 ప్లస్ 6 + 4 10, 8 + 2 10 ఎంత 80. ఇలా చేసేవాళ్ళు ఉంటారు. లేదు అంటే బండగా అంటే ఎలా 16 + 18 + 24 + 22 కదా మనం అనుకున్నాం. సో 16 + 18 ఎంత అవుతుంది 34, 34 + 24 58, 58 + 22 80. సో ఇక్కడ మనం 3 మోడల్స్లో చేసాం. సేమ్ ఇదే ఎడిషన్ని 3 మోడల్స్లో మీకు నేను చూపించాను. సో మనకి ఈజీగా ఏది ఉంటుంది చెప్పండి, ఫస్ట్ది లేదంటే సెకండ్ది. ఇలా బండగా పక్క దాన్ని కలుపుకుంటూ వెళ్తే మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇలా మీరు చూసే ప్రతిదీ కూడా ఎలా చేయొచ్చు, ఈజీ వేలో ఎలా చేయొచ్చు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది, విత్ ప్రాక్టీస్. మీరు ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, ప్రతిదీ కూడా బాగా అబ్జర్వ్ చేసి చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మ్యాథమెటికల్ 4 ఆపరేషన్స్ నేర్చుకున్నట్టయితే అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఇవి బాగా నేర్చుకున్నట్టయితే ఈచ్ కాన్సెప్ట్ అనేది ఈజీగా నేర్చుకోగలుగుతారు. మీరు ఏది చేసినా కూడా ఫస్ట్ ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, అది వాట్ ఈజ్ వాట్, కాన్సెప్ట్ ఏంటి అనేది నేర్చుకుంటూ వెళ్ళాలి. అలా నేర్చుకుంటేనే మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా, ఆ టాపిక్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏది చేసినా కూడా ఫస్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల ఏదైనా సరే ఆ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ మీకు అదేంటి అనేది తెలిసినట్టయితే. సో మనం ఆల్రెడీ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ మొత్తం చెప్పుకోవడం జరిగిందమ్మా. సో ఆ 10 మోడల్స్ మెంటల్ ఎబిలిటీలో మనకి 10 మోడల్స్ ఉంటాయి. ఆ 10 మోడల్స్ చెప్పడం జరిగింది. అర్థమెటిక్ ఈ ఇయర్ సిలబస్, లాస్ట్ ఇయర్ సిలబస్ ఒకటే అనమాట. అయితే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి యాంగిల్స్ న్యూ చాప్టర్స్ యాడ్ చేశారు. యాంగిల్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి డేటా అనాలిసిస్ ఒకటి. సో వీటికి సంబంధించి కూడా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. సో ఆల్ టాపిక్స్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో వచ్చేసి మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ మ్యాథ్స్, అర్థమెటిక్ కాబట్టి డియర్ పేరెంట్స్ మీ పిల్లల చేత మ్యాథ్స్ అనేది బాగా చేయించండి. మ్యాథ్స్ బాగా చేసినట్టయితే ఈ 25 మార్క్స్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి 25 మార్క్స్. సో మనకి ఈచ్ సెక్షన్ కూడా మనకున్నటువంటి 3 సెక్షన్స్ కూడా ఈచ్ సెక్షన్ విడివిడిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు తెలియనట్టయితే ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో అలా క్వాలిఫై అయితేనే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు క్వాలిఫై అవ్వకపోతే ఎక్కువ మార్కులు వచ్చినా ఒక్కొక్కసారి క్వాలిఫై అవ్వని ఛాన్స్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి VGS తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ ఉంది. బుక్స్ అండి, అరిహంత్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అవైలబుల్గా ఉంది. సో ఈ బుక్స్ అయితే మీరు తీసుకోండి ప్రాక్టీస్ కోసం. అలాగే మీకు ఆల్ టాపిక్స్ అనేవి అందులో ఉంటాయన్నమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎగ్జామ్ వచ్చేసి January 18, 2025లో మనకి సెప్టెంబర్ 16 వరకు అప్లికేషన్ డేట్ అయితే ఉంది. సో ఎవరైతే అప్లై చేయలేదో అప్లై అయితే చేసేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి మనకి జనవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మంచిది. సో మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ కేటాయించుకుని ఇప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేయండి. మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడైతే రిజల్ట్తో సంబంధం లేదు, మంచి రిజల్ట్ కాదు కావాల్సింది, మనకి సీట్ రావడం ముఖ్యం. కాబట్టి ఇప్పుడైతే మనకి కాంపిటీషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా మనకి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మంచిది. సో
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన దాంట్లో అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. లాంగ్వేజ్ అయితే లేదండి, ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్కి సంబంధించి ఆల్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకో విషయం మర్చిపోయాను, నేను కాన్సెప్ట్కి సంబంధించి ఆల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదండి. సో ఇప్పుడు వచ్చేసి ప్రీవియస్ మ్యాథ్స్ ఎలా ఇచ్చారు, అలాగే మెంటల్ ఎబిలిటీ ఎలా ఇచ్చారు, వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, వీడియో చేస్తూ ఉంటాను, చూడండి. ప్లీజ్ వాచ్. ఓకే. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.